నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. కన్నప్ప చిత్రం తర్వాత మంచు విష్ణు చేయబోతున్నటువంటి ప్రాజెక్టు మీద అందరూ కూడా మోస్ట్ ఎవైటెడ్గా ఉన్నారు. ఎందుకంటే కన్నప్ప చిత్రం ఎంత గ్రాండ్గా తీసి రిలీజ్ చేశారో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన తీయబోతున్నటువంటి ఒక ప్రాజెక్ట్కి సంబంధించి ఒక బజ్ అయితే మొత్తం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సూర్య రాముడిగా, ఆలియా భట్ సీతగా, విష్ణు హనుమంతుడిగా రామాయణానికి సంబంధించి ఒక కథ రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే. ఏంటి అసలు కథ? ఒక విష్ణు మనసులో ఉన్న మాటని బయట పెట్టడం జరిగింది. ఆయన 2009లోనే సూర్య గారికి ఒక స్క్రిప్ట్ చెప్పాడు, నేను రామాయణంలో మిమ్మల్ని రాముడిలా చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి. అప్పట్లో బడ్జెట్ ఇష్యూస్ వల్ల దేనికో అది ఎందుకో తెరకెక్కలేదు. 2009లో ఇప్పుడు 19 అయిపోయింది అండ్ ఇప్పుడు ఎప్పుడు ఇంచుమించు 2029 కూడా వస్తుంది. అంటే డీ టైంలోనా మీరు చెప్పేది? మేబీ ఎప్పుడు డీ టైంలో, ఆ టైంలో అనుకున్నారు, బట్ సెట్ అవ్వాల. ఆఫ్టర్ లాంగ్ టైం మనసులోని కోరిక బయట పెట్టాడు. ఆయనకి ఎలా ఉండాలంటే రాముడిలా సూర్య, ఇప్పుడు అనుకున్న క్యారెక్టర్స్, తర్వాత సీతలాగా ఆలియా భట్, లక్ష్మణుడి పాత్రలో కళ్యాణ్ రామ్, మళ్ళీ జటాయుగా మన కట్టప్ప సత్యరాజ్ గారు, మోహన్ బాబు గారేమో రావణుడి కొడుకు ఇంద్రజిత్ లాగానేమో కార్తీ, అట్లా అనుకున్నాడు. అదేమో మరి కాంబినేషన్. హనుమంతుడిగా ఈయనే. సో ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ అనుకున్నాను అని మనసులో మాట చెప్పాడు. సరే, వాట్ ఎవర్ చెబితే చెప్పాడు. ఇది విన్నప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్ అనమాట. మళ్ళీ బేసికలీ ఇప్పుడు మనుషులు ఎట్లా తయారయ్యారో చెప్తున్నా చూడు. మనమే ఇండియన్స్, పైగా మన తెలుగు వాళ్ళమే ఎలా తయారయ్యామో చూడు. మొన్న పాకిస్తాన్ వాడు ఎవడో మనకి ఇట్లా సురభి నాటకోత్సవాల్లాగా అక్కడ కూడా ఒక నాటక సంఘం ఏదో ఉంటే వాళ్ళు ఏం నాటకం వేద్దాం ఈ వారం అని చెప్పి రామాయణం నాటకం వేసాడు. పాకిస్తాన్లో నీకు రామాయణానికి సంబంధం లేని నేపాల్ కాదు, రామాయణంతో సంబంధం ఉన్న నేపాల్ కాదు, శ్రీలంక కాదు, ఇండియా కూడా కాదు, అందరికీ శత్రువు అయిన పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ వాడు రామాయణ నాటకం వేస్తే మొత్తం ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అని అందరూ వాళ్ళని ప్రశంసించారు. ఇంత బాగా ప్రదర్శించారు మీరు, ఇలాంటివి ఇంకా చేయండి అని. నెక్స్ట్ మన ఇండియాలో ఎలా ఉన్నామంటే బాలీవుడ్లో రామాయణం అనౌన్స్ అయింది, సీతకి ఈమెందుకు, రాముడికి ఎందుకు. నెక్స్ట్ మొన్న వాళ్ళు బడ్జెట్ చెప్పారు 4,000 కోట్లు. అంత అవసరమా మీకు? నెక్స్ట్ మళ్ళీ ఇదేదో ఒక రాష్ట్రానికి పెట్టే బడ్జెట్ లాగా ఉంది అని ట్రోల్స్. అగైన్ ఇప్పుడు ఈ ప్రకటన వెలువడిన తర్వాత మొన్న కన్నప్పనే అట్లా చేసావు, ఎక్కడో ఇండోనేషియా అన్నావు, ఇప్పుడు రామాయణం ఎక్కడ తీస్తావు, ఏ ఆఫ్రికాలో తీస్తావా, ఇంకెక్కడికన్నా వెళ్తావా అని చెప్పి పిచ్చి కామెంట్స్. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ₹1,00,000 పెట్టి కూడా రామాయణాలు తీశారు. ₹1,00,000, 80,000, 1,25,000, 1,10,000 వాళ్ళ బడ్జెట్లు అప్పుడు. అది కూడా ఎంత అది వేస్టేజ్ ఎక్కువ ఉండేది పాపం. ఆ రీల్స్ ఒక్కసారి రీల్ అయితే అది కత్తిరింపే, నువ్వు దాన్ని మళ్ళీ రీయూజ్ చేయలేవు. ఇప్పుడు మన డిజిటల్ లాగా డిలీట్ చేసి మళ్ళీ షూట్ చేయలేవు. అంత వేస్టేజ్లో కూడా ఆ బడ్జెట్లలో పెద్ద పెద్ద మహామహులను పెట్టి మనకి ఎన్నో, రామాయణంలోనే ఇన్నొచ్చాయి సినిమాలు. అవును, ఎన్నో యాంగిల్స్ నుంచి, మల్టిపుల్ వర్షన్స్. నెక్స్ట్ శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం, రామాంజనేయ యుద్ధం, వీళ్ళ ఇది, అర్జునుడు, మహాభారతంలోని చాలా వెర్షన్స్, భారతంలోని భాగవతంలోని చాలా వెర్షన్స్, ఎన్నో 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 సినిమాలు వచ్చాయి. అండ్ మళ్ళీ రాజుల కాలపు స్టోరీలు వచ్చేవి, యుద్ధ సన్నివేశాలు ఉన్న సినిమాలు వచ్చేవి ఇంత బడ్జెట్లోనే. అప్పుడు ప్రతి ఒక్కరు అవి చూసి మన పేరెంట్స్ నీతులు ఇవన్నీ నేర్చుకున్నారు. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మన తాతలు, మన అమ్మలు, మనం ఇలా ఉన్నాం. ఇప్పుడు మనం ఎలా తయారయ్యామంటే రామాయణం వస్తుందంటే ఇట్టెందుకు ఉంది, అట్టెందుకుంది, నువ్వే ఎందుకు తీస్తున్నావు, నేను దీమని ఎవడు అడిగాడు, ఎంత పెడుతున్నావు, అంత అవసరమా? ఒరే చరిత్ర చెప్తున్నాడు రగ్గాడిద. చరిత్ర చెప్పే వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. లేక 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 శాకుంతలం వచ్చింది, సర్వనాశనం చేశారు ఏంటి గ్రాఫిక్స్ అని. పుస్తకం చదివే కంటే కార్టూన్ చూసే కంటే బెటరే కదా. 10 మందికి చూపొచ్చు కదా, స్కూల్ పిల్లలకి నేర్పొచ్చు కదా. ఏవేవేవో పిచ్చి ఇబ్బందులు. సమంతకి ఆ హీరో సెట్ కాలేదు, ఆ హీరోకి సమంత సెట్ కాలేదు, సమంతకి కడుపు సెట్ కాలేదు, అసలు ఆ సెట్టే సినిమాకి సెట్ అవ్వలేదు అని చెప్పేసి ట్రోల్స్. శాకుంతలమై కూడా 5 ఏళ్ళు అయిందా ఇంచుమించు.
అయిందా? ఇప్పుడు మనం ఇంకా డెవలప్ అవ్వాలిగా, అందుకు కన్నప్ప మీద పడి ఏడ్చారు. అయినా ఏదో అంటే అది బాగుందా పాండ్, యాక్చువల్గా నది కాదు అది, ఒక పాండ్ టైప్ ఆఫ్, దాన్ని స్వర్ణముఖి లాగా అనుకుని ఆ పైనుంచి వ్యూ బాగుంది కదా. ఆ వెనకాల పడే వాటర్ ఫాల్స్ కూడా ఒరిజినల్, అది గ్రాఫిక్స్ కాదు. మీరు వాయులింగం టెరిటరీ నుంచి మధ్యలో స్పేస్, తర్వాత అవతల కొండ దగ్గర అక్కడ వాటర్ ఫాల్. కొన్ని దగ్గర దాన్ని సీజీ చేశారు, బట్ కొన్ని దగ్గర నైట్ సీక్వెన్స్ కొన్ని చేశారులే, బట్ ఆ ఒరిజినల్ లొకేషన్స్ అవి ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళాడు. అందంగా ఉంటుంది. ఇప్పుడు వాయులింగాన్ని ఒక దగ్గర పెట్టాము అప్పట్లో, ఆ చుట్టుపక్కల ఏవో అందచందాలు కావాలనుకున్నాడు, వెళ్ళాడు. నువ్వు ఎందుకు వెళ్ళావు ఇండోనేషియా? అసలు ఇదంతా ఫ్యాబ్రికేటెడ్గా ఉంది బాబు. సినిమా అంటేనే ఒక ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచం. ఇప్పుడు మనం చూసేవన్నీ, ఇప్పుడు రీసెంట్గా ఏం విడుదలైంది మొన్న, జూనియర్ అయినా, అది కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచమేగా. నిజంగా వాళ్ళందరూ లేరుగా ఒరిజినల్గా. నటులు అందరూ ఒక సినిమాని నటిస్తే మనం వెళ్ళి చూస్తాం, దాంట్లో ఆనందాన్ని ఆహ్లాదాన్ని 2 గంటలు వెతుక్కుంటాం, అంతే. రామాయణం కూడా అంతే, కన్నప్ప అంతే, అన్నీ అంతే. చరిత్రలు చెప్పేవాళ్ళు లేరు. మధ్యలో ఏంటి ఆ బ్లాక్ అండ్ వైట్ రోజుల తర్వాత కొంచెం సినిమాకి అప్పుడప్పుడే రంగులు వస్తున్నాయి. ఆ టైంలో సినిమాకి రంగులు రావడం, పౌరాణికాలు పోవడం కూడా స్టార్ట్ అయిపోయింది. సినిమాకి రంగు రాగానే హీరోలందరూ హీరోలు అయిపోయారు. ఇట్ట వేసుకొని డిఫరెంట్ డ్రెస్సులు వేసుకొని, పూల చొక్కాలు వేసుకొని, చక్కగా డ్యాన్సులు వేసుకుంటూ కమర్షియల్ సినిమాలు వచ్చేసాయి. అప్పటి మాయాబజార్లు ఇవన్నీ ఇప్పుడు లేవు ఇంకా. సరే పోన్లే, అన్ని చరిత్రలు చూసేసాం కదా అని సంబరపడ్డావు. ఆ జనరేషన్ ఓకే, నెక్స్ట్ జనరేషన్ ఓకే. ఇప్పుడు వచ్చే జనరేషన్కి నువ్వు ఎలా రామాయణం నేర్పాలి? వాడు టీవీలో వేసినా చూడట్లా. కార్టూన్స్ అంటే వాట్ ఈస్ దిస్ కామిక్స్ అంటున్నాడు, నచ్చట్లా వాడికి. నువ్వు ఏం చూపించినా చూడట్లా. ఈ వాళ్ళకి నచ్చేలాగా చెప్పేవాళ్ళు కొంతమంది అరుదుగా ఉంటే అందులో ఒకడు మోహన్ బాబు గారు వచ్చారు. ఏదో ఓ జనరేషన్కి ఏదో చెప్దామని సర్వనాశనం చేశారు దాన్ని, అష్ట కష్టాలు పెట్టి. ఆయన పాపం ఏదో రకంగా నెట్టుకొచ్చాడు. బాలీవుడ్లో రామాయణం అది వస్తుంది 2 పార్ట్లు. నన్ను అడిగితే చూడండి, ఎందుకంటే ఇప్పుడు చరిత్రలు చెప్పేవాళ్ళు లేరు. ఎవడు తీడు, పిలిచినా తీడు. ఎందుకంటే అంతంత బడ్జెట్లు పెట్టలేరు, పెట్టినా రాబట్టుకోలేరు. అది చాలా కష్టం. అందుకే పాపం ఓం రౌత్ గ్రీన్ మ్యాట్లో ట్రై చేసినా అది సెట్ అవ్వాల. అంటే ఒరిజినల్గా తీయాలంటే అంత బడ్జెట్ పెట్టలేడు. అంత మేకప్లు గంటలు అందరు మేకప్లకే రోజు అయిపోతుంది తెలుసా. నువ్వు ఎంతమంది మనిషికో మేకప్ ఆర్టిస్ట్ని పెట్టినా వాళ్ళని చెక్కడానికే రోజు అయిపోతుంది. పైగా అట్లాంటిది వాళ్ళు గెటప్ వేసుకున్నాక కూర్చోలేరు, లేవలేరు. నటించాలి నీకు. ఆ సినిమా పూర్తవ్వాలంటే ఎన్ని రోజులు పడాలి. వాళ్ళు అందుకే పాపం సీజీని నమ్ముకున్నాడు, సెట్ అవ్వాల, ఏదో పాడైపోయింది. మొత్తానికి కన్నప్ప తీశారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇంకో రామాయణం వస్తుందని అన్నారు. అది వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు సూర్యారెడ్డిగా ఉన్నా మిగతా ఆర్టిస్టులు కూడా ఉంటారో లేదా, ఆయన మనసులో మాట చెప్పాడు. రేపటి రోజు మీరు అలా ఎంకరేజ్ చేస్తే రేపు ఇంకొక సినిమాలు వస్తాయి. అంటే వీళ్ళని చూసి ఇంకోటి నేర్చుకుంటారు. అల్లు అరవింద్ గారు కూడా అప్పట్లో రామాయణం తీద్దాం అనుకున్నాడు. యాక్చువల్లీ అల్లు అరవింద్ గారు కూడా అనుకున్నారు ఒకానొక దశలో. సో మోస్ట్లీ పౌరాణికాల వైపు మన వాళ్ళు కూడా తిరుగుతారు. బోల్డ్ అన్ని చరిత్రలు మళ్ళీ వస్తాయి. బాహుబలి కూడా ఒక పౌరాణికం టైప్ చరిత్రే. అది భారతం నుంచి తీసుకున్న చిన్న స్టోరీ. యాక్చువల్గా చెప్పాలంటే చిన్న స్టోరీ, భారతం నుంచి ఆ మూల నుంచి ఈ మూల నుంచి అలా తీసుకొని అల్లుకున్నాడు. మీరు ఎంకరేజ్ చేయండి, దాన్ని ఎంకరేజ్ చేశారు. అది కూడా ఎందుకు ఎంకరేజ్ చేశారు, దాన్ని కమర్షియల్గా ఎంకరేజ్ చేశారు మీరు. అదేంటి ఆ పచ్చబొట్టేసిన ఉండే నీకు మరి చరిత్ర చెప్పాలంటే నీకు ఉండాలి కదా. ఎంటర్టైన్మెంట్ కావాలి, మధ్యలో కూర్చొని బుర్రకథ చెప్పినట్టు చెప్తానంటే అది. సో అవన్నీ పెడితే తప్ప నీకు బాహుబలి ఎక్కల అట్లా ఉంటుంది. ఇప్పుడు కన్నప్ప కూడా అందుకే తిన్నడు, ఫస్ట్ హాఫ్ తిన్నడు ఎందుకు పెట్టారు అంటే నీకు మొదటి నుంచి కన్నప్పని చూపిస్తే నువ్వు ఉండవు అసలు థియేటర్లో. కరెక్టే తెలుసా, కరెక్టే. మళ్ళీ మీరు అంటారు అంత అసలు కన్నప్పకి ముందు అంత అవసరమా, అంత రొమాన్స్ అవసరమా, ఇంత అవసరమా కాదు. అది తిన్నడు చేశాడు, కన్నప్ప కాదు కదా. అందుకే ఫస్ట్ హాఫ్ అది తీసుకున్నారు వాళ్ళు అనుకునే. ప్రేక్షకుడు మారిపోయాడు, వాడికి తగ్గట్టు నిర్మాతలు దర్శకులు కూడా మారుతున్నారు. సో కూర్చొని నీకు డాక్యుమెంటరీ చూపిస్తా అంటే చూడట్లా. ఆ టైప్ అన్ని ఎంటర్టైన్మెంట్లు కావాలి. ఇకపోతే అమ్మో రేపు రామాయణాన్ని ఏం చేస్తారు చెప్పలేవు. అంటే నిన్ను రంజింపజేయాలంటే రామాయణంలో చూపిస్తే నీత మనకి ఎక్కదు. వాళ్ళు డ్యాన్సులు చేయాలి. డ్యాన్సులు చేయాలంటే సినిమాకి సెట్ అవ్వదు. హిందూ సంఘాలు గొడవలు చేస్తాయి. మరి అంత ఆచితూచి ధైర్యంగా చాలా నీట్గా ఆ ప్రజెంటేషన్ ఎలా చేస్తారు. పోనీ ఉన్నట్టు చెప్పాలన్నా బోల్డ్ ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ పెట్టాలి. ఈ తెలివితేటలు బాలీవుడ్ వాళ్ళు చేస్తున్నారు. అంటే
ఎక్కువ డబ్బులు పెట్టైనా సరే నీకు విజువల్ వండర్ ప్రజెంట్ చేద్దామని. అందుకు వాళ్ళకి 4,000 కోట్లు అయ్యాయి. విష్ణు దగ్గర 4,000 కోట్లు లేవు. సో తను ఉన్న బడ్జెట్లో ఉన్నంత తీయాలి. ఇప్పుడు ఎంత కన్నప్ప వల్ల అసలు పరిస్థితి ఎలా మారింది విష్ణుది? బాగుంది, పాజిటివ్గానే ఉన్నారు. అంటే డబ్బులు రాలేదని, కొంతమంది లాస్లో కన్నప్ప వెళ్ళిందని, ఎండ్ ఆఫ్ ద డే 100 కోట్ల నష్టం వచ్చిందని ఇట్లా కథలుగా రాస్తూ ఉన్నారు కదా. అందులో వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి? 1 సెకండ్. కన్నప్ప సినిమా గురించి మాట్లాడే హక్కు అందరికీ ఉంది, ఎందుకంటే అది సినిమా కాబట్టి నీ అభిప్రాయాలు అన్నీ చెప్పుకోవచ్చు. ఎంత వసూలు చేసింది అనేది మోహన్ బాబు గారి పర్సనల్ ఇష్యూ, అది వాళ్ళ వ్యాపారం, అది లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళ ఇష్టం. అది దాన్ని అడగడానికి సేఫ్గా ఉన్నారు, డౌన్ అయ్యారు. 1 సెకండ్, దాన్ని అడిగే హక్కు ఎవరికి లేదు. నెక్స్ట్, వాళ్ళు సేఫ్గా ఉన్నా, డౌన్ అయినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా బాగున్నారు కదా, మనుషులు బాగున్నారా? నిన్న కాక మొన్న కూడా నాగసాధువులు అందరినీ పిలిచి వాళ్ళందరికీ సన్మానించి చక్కగా నా కొడుకుని ఆశీర్వదించండి అన్నాడు. ఇంకొకటి, మా సినిమాని అందరూ చూడండి, ఈ సినిమా అందరూ చూడండి అని ఎక్కడా మోహన్ బాబు గారు అనలా. ప్రతి ఫంక్షన్లోనూ నా బిడ్డను ఆశీర్వదించండి, నా బిడ్డను ఆశీర్వదించండి అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా సినిమా చూడండి అనే, బట్ అంటే చెప్పడం వేరు. అంటే కమర్షియల్గా మాట్లాడాల. మేమేదో తీసాము, శివాజ్ఞతో సినిమా తీసాము, 10 మందికి చూపించాము, అందరూ చూశారు, సంతోషంగా ఉంది, దట్స్ ఆల్. ఇంకా అంతమించి ఇంకేం లేదు. కమర్షియల్ యాంగిల్లో వాళ్ళు తీయలేదు. అంటే ఈ కన్నప్ప మీద 1000 కోట్లన్నా వసూలు చేయాలన్న యాంగిల్లో అయితే వాళ్ళు తీయల. కనీసం పెట్టింది తిరిగి రావడానికి ఆ మాత్రం స్టార్ కాస్ట్ ఉండాలి కాబట్టి వాళ్ళని పెట్టుకున్నారు మార్కెట్ వైజ్గా, అంతే, అంతమించి ఇంకేం లేదు. కమింగ్ బ్యాక్ టు దిస్, ఈ రామాయణంకి సంబంధించి ఇట్ విల్ హ్యాపెన్ ఆర్ నాట్, అంతేనా? ఇది చెప్పలేము, అది కోరిక బయట పెట్టాడు, చెప్పలేము. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.